కొనాలి, ఏది అమ్మాలి, మా ఆయన ఇది తెచ్చాడు, మా ఆయనకు ప్రమోషన్, ఇవే చెప్తూ ఉంటూ నీకు ఎప్పుడు కూడా నీ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇవ్వరాలు. చూస్తారా, ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, అదే. కాబట్టి అన్నిలతో సహవాసం, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. స్త్రీలు అయితే పక్కింటి వారితో, ఎందుకంటే బయట తిరిగారు కాబట్టి పక్కింటి వారితో సహవాసం. స్త్రీలు అన్ని స్త్రీలతో సహవాసం చేసి జాగ్రత్తగా ఉండాలి. మన తట్టు వాళ్ళని తిప్పుకోవాలని, వాళ్ళ తట్టు మనం తిరగకూడదు అన్నమాట. మిమ్మల్ని ఏదో రకంగా ఇప్పుడు ప్రార్థన ఉంది, 100 రోజుల ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన చేద్దామని నీకు ఇచ్చిన సమయం నువ్వు వెళ్తే, అక్కరా నేను సీరియల్లో ఏమైంది తెలుసా అని మెల్లగా స్టార్ట్ చేస్తాను. మీరు ప్రార్థన చేయని. చూస్తారా, అన్యుల సహవాసము ఎంత బహుభయంకరమైన. అన్యులతో సహవాసం చేయకంటున్నాడు. ఎందుకంటే నీ యొక్క బైబుల్ చదివే సమయాన్ని, ప్రార్థన చేసే సమయాన్ని ఈ యొక్క అన్యురాలైన స్త్రీ నీ సమయాన్ని వృధా చేస్తుంది. నిన్ను పరలోకానికి వెళ్ళనీయకుండా, అంటే అపవాది ఏ రూపంలో వచ్చింది, ఈ యొక్క అన్య స్త్రీ రూపంలో నీ దగ్గరికి వచ్చి నిలిచడబడు. కాబట్టి అన్యులతో సహవాసం మనము చేయకూడదు. రెండవది ఏంటంటే మూర్ఖులతో సహవాసము చేయకూడదు. మూర్ఖులు అంటే వారు చెప్పింది అస్సలు వినరండి. ఎలాంటి వాళ్ళంటే నేను పట్టిన దానికి 3 కాలం, అలాంటి వాళ్ళు అనమాట మూర్ఖులు అంటే. మూర్ఖుడు ఎవరు చెప్తే వినడు. అందుకే నువ్వు మూర్ఖులతో సహవాసం చేయకుంటున్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20 చూసినట్టయితే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోను. మూర్ఖులతో సహవాసం వాడు చేస్తాడో వాడు చెడిపోతాడని కరాఖండిగా సామెతల గ్రంథంలో రాయబడింది. మీరు ఒకటి చెప్తే వినడు. ఎంత మంచి పిహెచ్డి చేసిన వాడు వాక్యం చెప్పాడు, మస్తు చెప్పిర్లే మాకు తెలుసు. మూర్ఖుల లక్షణం ఎలా ఉంటుందంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఎవరికైనా ఒక పని ఇవ్వాలని ఏం చేస్తాడంటే, ఒకరిని పిలుచుకొని ఒక జాబ్ ఇస్తాడు. అందరంట, రాజా వీడు మూర్ఖుడు, వీరికి ఎందుకు జాబ్ ఇస్తున్నాడు. అయితే ఆ రాజుగారి తల్లి ఏం చేస్తుందంటే, అనారోగ్యంతో ఉంటుంది. వారికి ఇచ్చిన పని ఆ మూర్ఖునికి అంటే, ఏం లేదు, అనారోగ్యంతో ఉన్న మా అమ్మ, మంచాన ఉన్న మా అమ్మకు నువ్వు కాపలా ఉండాలి. కాపలా ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే, మా అమ్మ కనీసం ఒంటి పైన ఈగ కూడా వాలకూడదు. వాడు కాపలా మంచిగా కాస్తున్నాడు, రోజు మంచిగా కాపలా కాస్తున్నాడు. ఒకనొక రోజు ఒక ఈగ వచ్చి ఆ అమ్మగారి మీద వాళ్తుంటాడు, దాన్ని కొడుతుంటాడు, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళి. ఇక లాస్ట్కు లాభానికి ఏం చేస్తాడు, ఆ ఈగ వచ్చి ఏం చేస్తుందంటే ముక్కు మీద వాళ్తుంది. ఏం చేస్తుంది, ముక్కు మీద వాలినప్పుడు ఆ మూలలో ఒక కట్టె ఉంటుంది, పెద్ద కట్టె. ఆ కట్టె తీసుకొచ్చి ఆ ఈగను కొట్టాలి. ఆ ఈగ ఎక్కడ ఉంది, ముక్కు మీద ఉంది. ఆ కట్టె తీసుకుని ముక్కు మీద 2 మీద కొట్టేసరికి ఆమె ఏమైపోయింది, రాజుగారి తల్లి చనిపోయింది. చూసారా, అందరూ ఏమన్నా, రాజా మూర్ఖుడికి వాడు మూర్ఖుడు అంటే వాడికి జాబ్ ఇవ్వద్దంటే, ఈరోజు వాడు మూర్ఖుడు మారతాడేమో జాబ్ ఇస్తే. చివరికి ఏమైపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది. మూర్ఖులు ఆ విధంగా ఉంటారు, మారరు, వాళ్ళ స్వభావం. అందుకే నువ్వు మూర్ఖులతో ఉండకూడదు. సామెతల గ్రంథం 13, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. హృదయకాల సమయంలో మూర్ఖులతో సహవాసం, వాళ్ళు అస్సలు వినరండి. మనం చెప్పింది వినరు. తర్కవాదం వచ్చినప్పుడు చాలా మంది డిబేట్లో మనం చెప్పింది వాళ్ళు చెప్పింది మనం వినాలి. సరే నాకు వదిలేసారు. మేము ఒకసారి ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తుది ప్రత్యేకమైన శరీరం అని అంటాడు. కాదండి మేము, అవునండి ఆయన. ఇప్పుడు బైబిల్లో రాయబడింది. సరే నీ మూర్ఖులతో నీ వదిలేసి వచ్చాను. ఆయన వాదన ఏంటంటే, ఆయనది ప్రత్యేకమైన శరీరం కాబట్టి కలవరి శిలువలో ఆయనకు పొందిన శ్రమలు, ఇబ్బందులు ఆయనకి ఏం రాలేదండి, ఆయన మహిమ శరీరం కాబట్టి అన్నాడు. మేమన్నాం, ఆయన మనలాంటి మనిషి అండి, మరియమ్మ మనలాంటి మనిషి కాబట్టి, మరియమ్మ గర్భవాసం చూచారు కాబట్టి ఆయనకు గాయమైంది, ఆయన చెప్తే వినడు. ఆయన అనిపించింది, నీకు మూర్ఖులోలే, నీకు వాదించను, వేస్తాను వచ్చారు. మనం చెప్పింది వాళ్ళు. ఇంకోటి, కోపచిత్తులతో మనము సహవాసం చేయకూడదు.